ఒక మంచి ఘట్టం జరిగింది. పవన్ కళ్యాణ్ చాలా భావోద్వేగమై మాట్లాడిండు. అసలు హిందువుల మనోభావాలకు ఏంది అని చెప్పి మాట్లాడిను. ఆయన మాట్లాడుతుంటే నిజంగా కొంచెం బాధ వేసింది. పెయిన్ఫుల్ ఇంటెంట్తో మాట్లాడిండు. ఇది వదిలిపెట్టే ప్రసక్తి కాదు. ఇది ఎంతోమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టు. అంటే హిందూ చైతన్యమైన హిందూ మనోభావాలకైనా అసలు హిందూ అనే తత్వానికి ఒక రెస్పెక్ట్ లేదా అని అన్నట్టు ఆయన స్పీచ్లా నేను సంక్షిప్తంగా చెప్తున్నా. అట్లీస్ట్ ఒక రాజకీయ నాయకుడు తన రాజకీయ హోదాల హిందూ సమాజం గురించి మాట్లాడిన మొట్టమొదటి ఘట్టం ఇలా ఆంధ్రాలో కనబడ్డది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మేము చూస్తున్నప్పటి నుంచి రాజకీయాలు మేము బచ్చగాళ్ళం కదా. సో వెనకటికి పెద్ద పెద్ద మహానీయులు ఉండొచ్చు, నేను లేరని అంటలేను. కానీ బట్ అట్లీస్ట్ ఈ ఏజ్లో ఏదైతే సెక్యులర్ అపీజ్మెంట్ పాలిటిక్స్ నడుస్తున్న దేశంలో నడుస్తున్న తరుణంలో ఆంధ్రాలో ఇంకా ఎక్కువ ఈ సెక్యులరిజం ఢోంగన్ అనేది. అట్లాంటిది పవన్ కళ్యాణ్ ఇట్లాంటి స్టేట్మెంట్ మాట్లాడడం అనేది నిజంగా నేను దాన్ని అభినందిస్తున్నా, కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నా. పవన్ అన్న మీకు ఇవాళ ఈడ మనసుకు టచ్ చేసినావన్నా, నీ స్పీచ్ నేను మొత్తం విన్నా, ఈడ టచ్ చేసినావన్నా, నేను అందుకే మిమ్మల్ని పవన్ అన్న అని చెప్పి మాట్లాడుతున్నా. అయితే రేవంత్ అన్న లెక్క అంటలేను నేను, మీరు మనసా వాచా పవన్ అన్న అంటున్నా. దానికి తోడు ఒక సిగ్గుదప్పినోడు ఉన్నాడు సినీ పరిశ్రమల, ఆయన జీవితం మీద కొట్టు పవన్ అన్న. నువ్వు హిందువులు ఫస్ట్ అని మాట్లాడినావు కదా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీ మాటలలో నిజంగా నైజం ఉంటే, మీరు నిజంగా ఏదో ఒకటి హిందూ జనానికి మీరు ఏదన్నా అందించాలని అనుకుంటే ఫస్ట్ ఈయన కడప మీద కొట్టుర్రి, ప్రకాష్ రాజ్ గారి మీద. ఆడ గిలగిల కొట్టుకోవాలి, ఆడ ఆస్తులు అమ్ముకోవాలి. ఆడికి సినీ పరిశ్రమల అని కూడా దేకొద్దు, ఆయనకి గడ్డపార దించాలి. ఆడే ప్రకాష్ రాజ్ పరాకాష్ట రాజు అయిపోయిండాడు దేశానికి. వాడు ఏమని అన్నాడో చూడండి. డియర్ పవన్ కళ్యాణ్, it has happened in the state where you are a deputy CM. Please investigate. Find out the culprits and take stringent action. Why you are spreading apprehensions and blowing up the issue nationally? We have enough communal tensions in the country. Thank you to your friends in the center. Just asking anta. నేను ఏమంటా అంటే just kick him politically. Just kick him out of your industry, పవన్ భాయ్. నువ్వు అనుకుంటే అది సాధ్యం. ఒకసారి జర మెడిట్లా అంటారా, అది ఇట్లానే ఈయనకి తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఈడు మళ్ళీ పైకి రావద్దు. మీరు ఏదైతే ధర్మరక్షణ బోర్డు అని అన్నారు కదా, ఇగో ఈడికని షురూ చేయరు. ఫస్ట్ ఈయన్ని గడ్డపార పెట్టుర్రి, మీ చిత్తశుద్ధి ఎంత అన్నది ఆడనే రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఈయన్ని సినిమా ఇండస్ట్రీకి దూరం చేయరు పవన్ అన్న. మీకు చేతులు జోడించి పాదాభివందనం చేస్తూ మీ అభిమాని లెక్క మాట్లాడుతున్నా. ఇది ఇవాళ నేను మాట్లాడతలేను. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పి ఎప్పుడో మాట్లాడినా. మిమ్మల్ని రాజకీయంగా నేను సపోర్ట్ చేయాలన్న. కాకపోతే మీ వ్యక్తిగత సినిమా జీవితం ఏదైతుందో దానికి నేను ముగ్ధుడిని అని చెప్పినా. కాకపోతే నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మీ మీద పెద్ద ఫ్యాన్ అయినా. ఇది రెండోసారి నేను మీద పాజిటివ్ ఇంప్రెషన్ చేసుకొని పోతున్నా. ఇది నా వ్యక్తిగత. నేను మీకు ఫ్యాన్ అయితే ఏంది, కాకపోతే ఏంది, మీకు గంట కూడా ఫరక్ పడదని నాకు తెలుసు. వైస్ వర్సా నాకు కూడా ఫరక్ పడదు. బట్ నేనేమంటున్నానంటే, మీరు లాటరైట్ బాక్సైట్ మీద మాట్లాడినరు 21st మే 21st or 23rd మే రోజు బాక్సైట్ మైనింగ్ జరుగుతుంది అని చెప్పి మాట్లాడారు. దాని మీద మీ ప్రభుత్వం రాగానే చర్య తీసుకుంటానన్నారు. అట్లనే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీద ఒక కన్నెర్ర చేస్తానన్నారు. ఫస్ట్ యాక్షన్ ఇక్కడికి స్టార్ట్ చేయరు పవన్ అన్న. నాట్ టు ఎగ్జాగరేట్ ది ఇష్యూ ఫర్దర్.